Good morning students. Today I will explain transport of oxygen and carbon dioxide. అయితే లాస్ట్ క్లాస్లో మనం పార్ట్ 1లో సిలబస్ గురించి నేర్చుకున్నాము. పార్ట్ 2లో రెస్పిరేషన్ గురించి, మెకానిజం ఆఫ్ బ్రీత్ గురించి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గురించి నేర్చుకుందాము. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, వాయువుల రవాణా. అంటే మనం రెస్పిరేషన్ అంటే ఏం చెప్పాను? వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేయడాన్ని రెస్పిరేషన్ అంటామని చెప్పాను. అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి బ్లడ్ అనేది మేజర్ రోల్ని మనకి ప్లే చేస్తుంది. బ్లడ్ లంగ్స్ నుంచి టిష్యూస్కి ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకి 2 వేస్లో ట్రాన్స్పోర్ట్ జరగడం జరుగుతుంది. అదే ప్లాస్మా అండ్ ఆర్బీసీ. ఆర్బీసీ అంటే మనకి బ్లడ్లో ఉండేటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ని మనం ఆర్బీసీ అంటాము. ప్లాస్మా అంటే బ్లడ్లో ఉండేటువంటి ఎల్లోయిష్ ఫ్లూయిడ్ని ప్లాస్మా అంటాము. అయితే మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్లో ప్లాస్మా ద్వారా 3% ఆఫ్ ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ 97% ఆఫ్ ఆక్సిజన్ ఆర్బీసీ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఆర్బీసీ ద్వారా 97% అంటే ఎక్కువ పర్సెంట్ అనేది మనకి ఆర్బీసీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం వల్లే మనకి బ్లడ్ అనేది ఎర్రగా ఉండడానికి మెయిన్ రీజన్. అయితే ఇక్కడ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ 4 ఆక్సిజన్ అణువులను మనకి, అంటే ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిమైనింగ్ హ్యూమన్లో బ్లడ్ అనేది రెడ్గా ఉంటుంది. కాక్రోచ్లో మనం అబ్జర్వ్ చేస్తే, బొద్దింకలో మనం అబ్జర్వ్ చేస్తే దాని యొక్క బ్లడ్ వైట్గా ఉంటుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది ఉండదు, హిమోసైనిన్ అనేటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి దాని యొక్క బ్లడ్ అనేది వైట్గా ఉండడం జరుగుతుంది. అయితే మనకి హిమోగ్లోబిన్ అనేది 4 ఆక్సిజన్ అణువులని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ అణువులను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్లో ప్లాస్మా ద్వారా, ఆర్బీసీ ద్వారా 2 వేస్లో మనకి ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి 3 వేస్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే 7%, 100%లో 7% ప్లాస్మాలో కరిగి, డిజాల్వ్ ఇన్ ప్లాస్మా లిక్విడ్లో కరిగి కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సెకండ్ వన్ కార్బామైనో హిమోగ్లోబిన్. 20 నుంచి 25% కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బామైనో హిమోగ్లోబిన్ అనేటువంటి మనకి అనేటువంటి దాని ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. థర్డ్ వన్ 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్స్ రూపంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్కి, కార్బన్ డైఆక్సైడ్కి ఉండేటువంటి పార్షియల్ ప్రెజర్ గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పీడనం ఎలా ఉంది అన్నది చెప్పుకుంటే కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, P అంటే P మీన్స్ PO2. P మీన్స్ పార్షియల్ ప్రెజర్. ఆక్సిజన్ 159 mmHg. అంటే ఆక్సిజన్ ఎంత ఉంది? 159 mmHg. mmHg అంటే యూనిట్స్లో మనం దీన్ని
కొలవడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 0.3 mmHg అనేది ఉంటుంది. ఇది నార్మల్గా అట్మాస్ఫియర్లో మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యూనిట్స్లో ఎలా ఉందో మనం తెలుసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ లంగ్స్ దగ్గరకు వచ్చేసరికి లంగ్స్లో ఉండేటువంటి అల్వియోలై మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అసలు మనకి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అంటే ఏంటి, నాసల్ ఛాంబర్ అంటే ఏంటి, నాసోఫారింక్స్ అంటే ఏంటి, లార్నిక్స్, ట్రాకియే, బ్రాంకియోల్స్, ఆల్వియోలై, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ 159 mmHg ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.3 mmHg ఉంటుంది. లంగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెజర్ ఎలా ఉందో చూద్దాం. లంగ్స్ లో ఉండేటువంటి ఆల్వియోలై దగ్గరికి వచ్చేసరికి ఆక్సిజన్ 104, కార్బన్ డైఆక్సైడ్ 40 mmHg ఉంటుంది. అంటే ఇక్కడతో కంపేర్ చేస్తే కనుక మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లంగ్స్ నుంచి హార్ట్ లో కనుక మనం పార్షియల్ ప్రెజర్ ని అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ 95, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెజర్ 40 ఉంటుంది. ఇదే విధంగా మనం టిష్యూస్ లో కనుక అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ 40, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెజర్ 45 ఉంటుంది. అంటే మనం అట్మాస్ఫియర్ నుంచి లంగ్స్ లో ఉండేటువంటి అల్వియోలై నుంచి హార్ట్ నుంచి టిష్యూస్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ కి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు O2 159 mmHg మీన్స్ యూనిట్స్ లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ టిష్యూ దగ్గరికి వచ్చేసరికి ఆక్సిజన్ లెవెల్స్ 40 మనకి డిక్రీజ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ 0.3 ఉన్నది కాస్త కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ దగ్గరికి వచ్చేసరికి 45 అంటే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి పార్షియల్ ప్రెషర్ అనేది మనకి అట్మాస్ఫియర్లో తీసుకున్నటువంటి అబ్జార్బ్ చేసినటువంటి ఆక్సిజన్ అనేది మనకి టిష్యూస్ దగ్గరికి వచ్చేసరికి డిక్రీజ్ అయిపోతుంది. అట్మాస్ఫియర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ చేస్తే కనుక కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో తక్కువగా ఉంటుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ టిష్యూలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అండ్ నెక్స్ట్ వన్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే శ్వాస వ్యవస్థ పరంగా వచ్చేటువంటి రుగ్మతలు. ఫస్ట్ది ఆస్తమా. మనం ఆస్తమా మీరు వినే ఉంటారు కదా. ఆస్తమా అంటే మనకి బ్రాంకియోల్లో మనకి ఇన్ఫ్లమేషన్ అంటే బ్రాంకియోల్ దగ్గర మనకి వాపు అనేది ఏర్పడటం వల్ల మనకి ఈ ఆస్తమా అనేది రావడం జరుగుతుంది. ఆస్తమా అనేది వన్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజెస్. అయితే దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనకి ఆస్తమా యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలర్జీ రావడం, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ వంటి విజిల్ సౌండ్స్ రావడం శ్వాస తీసుకున్నప్పుడు. ఈ విధంగా మనకి ఆస్తమా పేషెంట్స్లో మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎంఫైసీమా అంటే ఆల్వియోలై దగ్గర ఉండేటువంటి వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఎంఫైసీమా అనేటువంటి రెస్పిరేటరీ డిజార్డర్ అనేది వస్తుంది. ఆల్వియోలై వాల్స్ చెప్పాను కదా, మనకి బ్రాంకియోల్ అండ్ ఆల్వియోలై దగ్గర వచ్చేటువంటి లోపల జరిగేటువంటి రెస్పిరేటరీ డిజార్డర్స్ ఇవన్నీ కూడా. అయితే ఆల్వియోలై వాల్స్ మనకి అక్కడ డ్యామేజ్ జరిగిన మనకి ఏమవుతుందంటే ఎంఫైసీమా అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రాంకైటిస్ పేరులోనే ఉంది. బ్రాంకై దగ్గర ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మనకి బ్రాంకైటిస్ అనేటువంటి రెస్పిరేటరీ డిసీజెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ న్యూమోనియా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేటువంటి వైరస్ వల్ల ఏమవుతుందంటే న్యూమోనియా అనేటువంటి రెస్పిరేటరీ డిసీజెస్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆస్తమా, ఎంఫైసీమా, బ్రాంకైటిస్, న్యూమోనియా ఇవన్నీ కూడా రెస్పిరేటరీ డిజార్డర్స్.
నెక్స్ట్ వన్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్. ఆక్యుపేషనల్ వృత్తిపరంగా వచ్చేటువంటి శ్వాస వ్యవస్థ రుగ్మతలు. వృత్తిపరంగా వచ్చేటువంటి అంటే మనం క్వారీస్లో, రాళ్ల క్రషర్లో, నెక్స్ట్ గ్రైండింగ్, స్టోన్ బ్రేకింగ్ ఇవన్నీ చేస్తే క్వారీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే గ్రానైట్స్లో పనిచేసేవారు, క్వారీస్లో పనిచేసేవారు మనకి ఈ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అనేవి మెయిన్గా రావడం జరుగుతుంది. అయితే ఈ ఆక్యుపేషనల్ డిజార్డర్స్లో మనకి ఆస్బెస్టాసిస్, సిలికోసిస్, సెడరోసిస్, బ్లాక్ లంగ్ డిసీజ్ అనేటువంటి రావడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మనం ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళు కూడా ఏంటంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ అనేవి స్మోక్ చేసే వాళ్ళకు కూడా మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ డిజార్డర్స్. నెక్స్ట్ మన యొక్క లంగ్స్ అనేవి హెల్తీగా ఉండాలంటే మనం డైలీ ఒక యాపిల్ అనేది తింటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రెస్పిరేటరీ డిజార్డర్స్ రావడం కొంచెం తక్కువ అవుతుంది. నెక్స్ట్ బ్రొకోలీ వీటిలో కెరోటినాయిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అవి తీసుకుంటే మన యొక్క లంగ్స్ వాల్స్ అనేవి మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. డ్యామేజ్ అవ్వకపోవడం వల్ల మనం ఈ డ్యామేజ్ అవ్వకపోతే మనకి ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఉండేటువంటి బ్రాంక్యూల్స్ ఇవన్నీ కూడా మనకి హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్. రెస్పిరేటరీ డిసీజెస్ అనేది మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. రెస్పిరేటరీ డిజార్డర్స్ అండ్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఇది మనకి ఎగ్జామ్లో కన్ఫర్మ్గా వచ్చేటువంటి క్వశ్చన్. సో ఇదంతా కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి రెస్పిరేషన్ అంటే ఏంటో కూడా చెప్పాను. మనకి రెస్పిరేషన్ అంటే వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ మనం యూటిలైజ్ చేసుకుని మన యొక్క జీవన క్రియలకు యూటిలైజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేయడాన్ని రెస్పిరేషన్ అంటాము. రెస్పిరేటరీ ఆర్గాన్స్ అన్ని యానిమల్స్లో కూడా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఒకే విధంగా ఉండవు. డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. అండ్ ఆఫ్టర్ దట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఇంటర్నల్ రెస్పిరేషన్ గురించి చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ గురించి చెప్పుకున్నాం. తర్వాత మనం హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కాబట్టి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్ అంటే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, నాసల్ ఛాంబర్, నాసోఫార్నిక్స్, లార్నిక్స్, ట్రాకియే, బ్రాంకీ, బ్రాంకియోల్, లంగ్స్ వీటన్నిటి గురించి చెప్పుకోవడం జరిగింది. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అంటే 2 వేస్లో మనకి జరుగుతుంది. ఎక్స్పిరేషన్ అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గురించి చెప్పుకోవడం జరిగింది. టోటల్గా ఇదంతా కూడా రెస్పిరేటరీ సిస్టమ్.